సేవకులు ఏం చేస్తారంటే అన్ని విషయాల్లో భౌతికంగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైతే ఈ డబ్బుతో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆత్మలో వర్ధిల్లిన వాళ్ళ కౌంట్లో వేసుకుంటారు. కానీ తప్పు. దేవుని వాక్యం అది చెప్పలేదు. ఆత్మలో వర్ధిల్లిన వాడు ఆత్మఫలముతో సత్యమును అనుసరించే వాడై ఉంటాడు, దేవుని ప్రేమ కలిగి ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. అంటే సత్యము యేసుక్రీస్తు, దేవుని వాక్యమును అనుసరించాలి మనం. ఆయనే జీవము, సత్యము, మార్గం ఆయనే ఉన్నాడు. సత్యం అంటే యేసుక్రీస్తును అనుసరించాలి మనము. అప్పుడు మనం ఆత్మలో వర్ధిల్లినట్టు. ఆ ఆత్మలో వర్ధిల్లుచు మనం అనేక విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అనేక విషయాల్లో, భౌతికమైన విషయాలు వర్ధిల్లిన వాళ్ళు ఆత్మలో వర్ధిల్లినట్టు అని అనుకోవడంలో పొరపాటు ఉంది. దేవుని వాక్యం అది చెప్పట్లే. నేటి సంఘాలు ఇదే జరుగుతుంది. వారి యొక్క క్రియలు ఆత్మ ఫలములు ఉంటాయి. ఆత్మలో వర్ధిల్లిన వాళ్ళ యొక్క క్రియలు ఆత్మ ఫలముల ద్వారా తెలుస్తాయి, మరి ఆత్మ వరముల ద్వారా తెలుస్తాయి. కానీ ఆత్మ ఫలములు వారిలో ఉండవు. కానీ అనేక విషయాల్లో వారు వర్ధిల్లుతారు. అపవాది కూడా డబ్బు ఇస్తారండి. అపవాది ఆశీర్వదిస్తారు. ఈ లోకంలో ఎంతమంది ఆశీర్వదించిన వాళ్ళు లేరండి. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళందరూ దేవుడు ఆశీర్వదించిన వాళ్ళైనా, వాళ్ళు ఆత్మలో వర్ధిల్లిన వాళ్ళైనా కాదు కదా. అన్యులు ఎంతోమంది డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది కూడా డబ్బు ఇస్తాడు, అపవాది కూడా ఆశీర్వదిస్తాడు వాళ్ళని.